అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. అద్భుత ఆశ్చర్య కార్యములకు నిలయమైనటువంటి తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ వాక్యములో అద్భుతములు ఉన్నాయి. నీ వాక్కులో శక్తి ఉన్నది. నీ వాక్కులో బలము ఉన్నది. దేవా, నెమ్మది లేక శాంతి లేక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క రోజు మనకు దేవుడు దానముగా ఇచ్చారు. ఆయన వాక్యాన్ని పంచడానికి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క మరణాత మహిమస్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభువు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయములో మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ఏమిటి అంటే, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక ముందుకు సాగినటువంటి భక్తుల యొక్క విషయాలు ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయములో విశ్వాస వీరులు కనబడతారు. వారి జాబితా కనబడుతుంది. విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హనోక్, విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి అబ్రహాం, విశ్వాసమును బట్టి ఇస్సాకు, ఇలా చాలామంది చరిత్ర మనకు కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇక్కడ అదే క్రమంలో రాయబడినటువంటి మాట, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి. ఎవరు అంటే కనుక మోషే గారి తల్లిదండ్రులు. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఎవరు ఈ మోషే గారి తల్లిదండ్రులు అంటే అమ్రాము, యోకెబెదు. అమ్రాము తండ్రి గారు, యోకెబెదు తల్లి. వీరిరువురు కూడా రాజాజ్ఞకు భయపడట్లా. విశ్వాసమును బట్టి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, రాజు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను లెక్క చేయక, దేవుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం పెట్టుకుని, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలనేటటువంటి ఒక ధ్యేయము కలిగినటువంటి వారై రాజు పెట్టినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో
దానికి భయపడకుండా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అలా సాగిపోయినటువంటి భక్తులే విశ్వాస వీరులు ఎవరు అంటే కనుక ఈ అమ్రాము యొకోబెదు. ఏమిటి ఆ రాజు పెట్టినటువంటి ఆజ్ఞ? చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞ. అది చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞ, మామూలు ఆజ్ఞ కాదు. మనందరికీ బాగా తెలుసు, నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజలు విస్తారముగా ప్రబలుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు, సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఫరో అనేటటువంటి రాజు, ఐగుప్తు దేశానికి చెందినటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే వారి సంఖ్య పెరగడానికి వీలు లేదు. దేశము ఐగుప్తు దేశము. వారి ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళి 70 మందిగా వెళ్ళారు. కానీ లక్షలలో వాళ్ళు ఎదిగినట్టుగా, ప్రబలినట్టుగా బైబిల్లో రాయబడింది. దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది వారు విస్తరించారు. 400 సంవత్సరాలలో అంత విస్తరణ జరిగింది. కారణం ఏమిటంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము ఇసుక రేణువుల వలె ఉంటుంది అన్నాడు. ఆ వాగ్దానము నెరవేరుతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మహాకృపలో వారు విస్తరించుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీల జనాంగం పెరిగిపోతుందో ఐగుప్తు రాజుకి భయం వేస్తుంది. వీళ్ళు ఎలా పెరిగిపోతూ ఉన్నారు, మా జనాభా కన్నా వీళ్ళ జనాభా ఎక్కువైపోయింది. రేపు వేరే రాజు ఎవరైనా వస్తే వాళ్ళు వీళ్ళు ఏకమై మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, లేదా మా దేశం నుంచి వెళ్ళిపోతారేమో అనేటువంటి ఆలోచన ఐగుప్తు రాజు ఫరోకి కలిగింది. అప్పుడు ఆయన అనుకుంటాడు కదా, ఈ జనాంగం బయటికి వెళ్ళకూడదు, అలాగని వీరు పెరగకూడదు. అంటే మగబిడ్డలను పుట్టకుండా చేయాలి, పురుట్లోనే మగబిడ్డ అయితే పురుట్లను చంపేయాలి అనేటువంటి ఒక శాసనాన్ని జారీ చేశాడండి. అలాంటి శాసనము అక్కడ జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, రెండవదిగా మగపిల్లలను 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నగా ఉన్న మగపిల్లలందరినీ కూడా నైలు నదిలో పడేయాలనేటువంటి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. సరిగ్గా అదే సమయంలో మోషే గారు జన్మించారు. మరి ఈ ఆజ్ఞ పాటించాలా వద్దా అంటే పాటించాలి. కానీ రాజాజ్ఞకు భయపడలేదు, కానీ దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క మాటకు భయపడ్డారు. దేవుని మహిమ కలుగునుగా. రాజు ఏం చేసుకునే పర్వాలేదులే, దేవుని కార్యం జరగాలి అనే ఆలోచన వారు కలిగి ఉన్నారు. కాబట్టి రాజాజ్ఞకు భయపడకుండా ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచారు. ఎందుకంటే రాబోయే రోజులలో మోషే ఒక నాయకుడుగా, మోషే ఒక వీరుడుగా, ఒక శూరుడుగా, ఒక ప్రవక్తగా ముందుకు వెళ్ళాలి. దేవుని జనాంగముగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులను నడిపించేటటువంటి గొప్ప పాత్ర మోషే గారి పాత్ర. మరి ఆయనను కాపాడడము తల్లిదండ్రులుగా అమ్రాము యొకోబెదు యొక్క బాధ్యత. కాబట్టి రాజాజ్ఞను పక్కన పెట్టారు, దేవుని పనిని కొనసాగించిన వారుగా కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఒకటి. రెండవదిగా మనం పరిశీలన చేస్తే, రాజు ఆజ్ఞాపించాడు, మంత్రసానులు పిలిచి, షిఫ్రాపోయి అనేటువంటి మంత్రసానులు పిలిచి, మగపిల్లవాడైతే పురిట్లోనే చంపేయండి అని చెప్తే వారు కూడా ఏం చేశారో ఒకసారి గమనిద్దాం. మరియు ఐగుప్తురాజు షిఫ్రాపోయాను ఎబ్రీయుల సానులతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బతుకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఇక్కడ రాజాజ్ఞను చెయ్యలా, దేవునికి భయపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ షిఫ్రాపోయా అనేటటువంటి మంత్రసానులు రాజు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ కన్నా దేవుని శాసనమే గొప్పది. దేవుని పిల్లలకు ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము దేవుని జనాంగం, అది దేవుని పిల్లలు, వారి సంతానం వృద్ధి చెందాలి. అందుకనే ఈ షిఫ్రాపోయి అనేటటువంటి వారు రాజుకు భయపడలేదండి, దేవునికి భయపడ్డారు. అలాగే యొకోబెదు
అమరాం అనేటువంటి వారు కూడా దేవునికి భయపడి మోషే గారిని పెంచడము, రాజాజ్ఞను పక్కన పెట్టేశారు. అందుకనే రాజాజ్ఞకు భయపడినటువంటి వారు వీరు భక్తులు. రాజాజ్ఞకు భయపడకుండా దేవుని శాసనాన్ని కొనసాగించేవారుగా, దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా వీరు కనబడుతూ ఉన్నారు. అంటే రాజాజ్ఞకు భయపడకుండా దేవునికి భయపడేటటువంటి వారుగా వీరు కనబడుతూ ఉన్నారు. గమనిస్తున్నారా? దేవునికి భయపడి మనము జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభించును అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే మనకు విధి అని కూడా ప్రసంగి గ్రంథములో సొలొమోను ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సర్వమానవాళి విధి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఈరోజు రాజాజ్ఞకు భయపడకుండా ఈ షిఫ్రా పూయ అనేటటువంటి మంత్రసానులు ముందుకు సాగారు. రాజాజ్ఞకు భయపడకుండా మోషే తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యొకబేదులు ముందుకు సాగారు. మరి ఎవరికి భయపడుతున్నారంటే భయపడవలసినటువంటి దేవునికి మనం భయపడాలి. గమనించవలసిన మాట ఏమిటంటే మనం అన్నిటికీ భయపడతాం, కానీ దేవునికి భయపడుతున్నామా? భయపడవలసినటువంటి దేవునికి మనం భయపడాలి. ఆది కాలంలో దేవునికి భయపడకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం వల్ల భయం అనేది వచ్చింది. కాబట్టి మనము భయపడవలసింది ఎవరికి అంటే దేవునికి మనం భయపడాలి. భక్తి కలిగి భయము కలిగి మనము జీవిస్తే మన జీవితాలు ఆశ్చర్యవంతముగా, ఆశ్చర్యకరముగా దీవించబడతాయి. ఆశీర్వాదానికి నిలయముగా మనం మార్చబడతాము. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. భక్తుల జీవితాలలో వారి విజయానికి రహస్యం ఏమిటి అంటే దేవుని యందు భక్తిని, దేవుని యందు భయాన్ని కలిగి వారు జీవించారు కనుకనే వారు భక్తులుగా పిలువబడ్డారు. వారు వీరులుగా పిలువబడ్డారు. క్రీస్తు పత్రికలుగా మార్చబడ్డారు. సువార్త పనిలో విరివిగా వాడబడుతున్నారు. వారు లేకపోయినా కానీ వారు చేసినటువంటి పని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒక అబ్రహాము గారి గురించి మనం మాట్లాడతామే, దావీదు గారి గురించి మనం మాట్లాడతాం, దానియేలు గారి గురించి మనం మాట్లాడతాం. వారి ద్వారా బోధ జరుగుతుంది. వారి ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు. వారి పేరు ఈ పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథములో ఎందుకు రాయబడ్డాయి అంటే వారి భక్తి జీవితము అద్భుతముగా ఉంది. వారు దేనికి తలవంచల, దేవునికి తలవంచారు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. ఈరోజు నీ భక్తి జీవితం ఎలాగుంది? భయపడవలసినటువంటి దేవునికి నువ్వు భయపడకుండా భయపడనక్కర్లేనటువంటి వాటికి నువ్వు భయపడుతున్నావేమో, జాగ్రత్త. అలాంటి దుస్థితి నీకు ఎందుకు కలిగింది? దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ అన్న, నా మాటలు జాగ్రత్తగా వినండి. భక్తి కలిగి మనము జీవిస్తేనే మన జీవితాలు భక్తుల వరుసలో చేర్చబడతాయి. ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాము? నిత్య జీవంలోకి వెళ్ళడానికే కదా. ఇంత భక్తి చేసి ఎగిరి మేకమెక్కకుండా విడవబడేటటువంటి గుంపులో మనం ఉండిపోతే మన పరిస్థితి ఏమిటి? ఈనాడైనా ఆలోచించావా? అమ్మా జాగ్రత్త. ఇక్కడ షిఫ్రా పూయ అనేటటువంటి మంత్రసానులు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను ప్రక్కన పెట్టారు. దేవుని యొక్క నామములో వారు ముందుకు వెళుతున్నారు. దేవుని శాసనము వారు ఎరిగిన వారై ఉన్నారు. రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. అలాగే యొకబేదు అమ్రాము కూడా రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజు అవసరమైతే ప్రాణం తీశాడంతే, అంతే, శరీరాన్ని చంపుతాడంతే, అంతమించి ఏం చేయలేడు. కానీ దేవునికి భయపడకపోతే జరగబోయే చరిత్ర ఏమిటి అంటే కనుక నిత్య జీవంలోనికి మనం వెళ్ళలేం. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనము జీవించాలి. మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. భక్తి విషయంలో మనం ఎక్కడా కూడా రాజీ పడడానికి వీలు లేదు. భక్తి విషయంలో మనం స్థిరత్వము కలిగి ముందుకు సాగవలసిన వారం అయి ఉన్నాము. భక్తులు అని అనిపించుకోవడం కాదు, భక్తులుగా మనం నిలబడిపోవాలి. పరలోక రాజ్యంలో మన కొరకు సాక్ష్యము ఉండాలి. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడు అని, యోబు భక్తిపరుడని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు దేవుని ఆజ్ఞను కొనసాగిస్తూ రాజాజ్ఞకు భయపడకుండా భక్తిని నిలుపుకున్నటువంటి భక్తుల జీవితాలు ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. నిర్గమకాండములో మనం చూసినటువంటి వారు అమ్రాము యొకబేదు, అలాగే షిఫ్రా పూయ అనేటటువంటి వారు మనకు కనబడుతున్నారు. అలాగే మనం గమనిస్తే కనుక దానియేలు గ్రంథములో కూడా దానియేలు తన భక్తి జీవితాన్ని కోల్పోకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర రాయబడింది.
దానియేలు ఇశ్రాయేలు యొక్క వంశములలో ముఖ్యుడు ఆయన, దేవుని యొక్క పిల్లలలో ముఖ్యుడు ఆయన, లోపము లేనివాడు ఆయన, సౌందర్యము కలిగిన వాడు ఆయన, సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినటువంటి జ్ఞానము కలిగిన వాడు ఎవరు అంటే దానియేలు. అంత మాత్రమే కాదు, దానియేలు స్నేహితులు కూడా అటువంటి వారే. వీరిని నెబుకద్నెజరు అనేటువంటి రాజు, అనగా బబులోను రాజు, వీరిని చెరకు తీసుకుని వెళ్ళినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు గురించి చరిత్ర. ఈ బాలురందరికీ కూడా నేను తినే ఆహారం పెట్టండి, ద్రాక్షరసం పోయిందని చెప్తే మరి తినే ఆహారం వల్ల ఒకవేళ నేను అపవిత్రునవుతానేమో, కాబట్టి నాకు ఆహారం వద్దని చెప్పి అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి నపంసకులలో అధిపతి ఉంటే అతనికి చెప్పాడంటే ఈ దానియేలు. చెబితే దానియేలు మాట ఆయన విని అంటున్నాడు కదా, అయ్యా రాజు పెట్టే భోజనం మీకు పెట్టకపోతే, మీరు ఆ భోజనం తినకపోతే అందరూ తింటారో, మీరు తినకపోతే అందరు మొఖాలు బాగుంటాయి, మీ మొఖాలు బాగో, మళ్ళీ మీరు నీరసంగా కనపడితే రాజు నన్ను ఊరుకోడయ్యా, చంపేస్తాడు అని రాజుకు భయపడుతున్నాడు ఈ నపంసకుల అధిపతి. కానీ దానియేలు అయితే మట్టికి రాజుకు భయపడట్లా, రాజు ఆజ్ఞకు భయపడట్లా. ఎవరికి భయపడతాడంటే దేవునికి భయపడుతూ. ఎందుకంటే భక్తి విషయంలో నిలబడాలి. భక్తిని చెరిపేటటువంటి కార్యము నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. భక్తి విషయంలో ఎక్కడ నేను రాజీ పడను. భక్తి నాకు ప్రాధాన్యమైనది, నేను భయపడేది దేవునికే అని దేవునికి భయపడి భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు. రాజుకు భయపడట్లా. రాజుకు భయపడితే భక్తి చెడిపోతుంది అక్కడ. ఎందుకంటే ఒకవేళ అపవిత్రమైనటువంటివి ఏవైనా కనుక వస్తే వాటిని నేను భుజించకూడదు. ఇప్పుడు రాజు చెప్పిన మాట నేను వింటే అవి భుజించవలసి వస్తుంది. అవి భుజిస్తే నా భక్తి చెడిపోతుంది. కాబట్టి మొదట్లోనే చెప్పేస్తున్నాడు, అయ్యా మేము అలాంటివి తినకూడదు, మేము తినము అంటే ఈ నపంసుడు అంటాడు కదా, మీరు తినకపోతే రాజు ఊరుకోడు అని చెప్తుంటే అప్పుడు దానియేలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నపంసకుల అధిపతి దానియేలు షడ్రకు మెషాయేలు అబేద్నెగో అను వారి మీద నియమించిన నియమకులతో దానియేలు ఇట్లా, నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షింపు. ఓ పని చేయండి, 10 దినాలు పరీక్ష చేయండి. భోజనము శాకాహార భోజనం మాకు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. 10 దినాలు అయిన తర్వాత మరి రాజు పెట్టినటువంటి భోజనాన్ని తిన్నటువంటి వారిని మమ్మల్ని పక్కపక్కన పెట్టండి. ఒకవేళ మేము నీరసంగా కనపడితే కనుక ఖచ్చితంగా ఆ భోజనం మాకు ఇచ్చేయండి అని చెప్తారు. ఈ 10 దినాలు కూడా మరి వారు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత చక్కని రీతిగా మరి వాళ్ళు చెప్పిన విధముగానే, వారు కోరుకున్న విధముగానే రాజు పెట్టినటువంటి భోజనం కాకుండా శాకాహారము అలాగే నీరు మరి ఆ యొక్క నపంసకుల అధిపతి వీరికి పెట్టడం జరుగుతుంది. పెడితే నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే 14వ వచనము, అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజ భోజనము భుజించు బాలురందరికంటే సౌందర్యముగా కలగాను కనబడెను. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట. వారు రాజు భుజించేటటువంటి భోజనం భుజించారు వేరే వారందరూ కూడా. కానీ ఈ దానియేలు షడ్రకు అబేద్నెగోలు వీళ్ళు ఏం చేశారంటే కనుక మరి శాకాహారం అనగా రాజు పెట్టినటువంటి భోజనము కాకుండా శాకాహారం వారు తీసుకున్నారు. వారికంటే వీరి ముఖములు ఎలాగ ఉన్నాయంటే కనుక తేజోమయముగా ఉన్నాయంట, నీరసము లేదు వారి ముఖాలు. చూసారా, దానియేలు షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని మీద భయము, దేవుని మీద నమ్మకము, దేవుని మీద భక్తి కలిగి, దేవుని మీద భయము కలిగి భక్తి కలిగి రాజాజ్ఞకు భయపడకుండా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఎంత గొప్ప ధన్యతో, మామూలు ధన్యత కాదండి. ఆ తర్వాత టైం అయిన తర్వాత రాజు వారితో మాట్లాడినప్పుడు దానియేలు అలాగే ఇక్కడ పేర్లు చూస్తే కనుక వారి పేర్లు అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనపడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సముఖములో వారు నిలిచారో దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిపించడం మొదలుపెట్టారు. ఆ కార్యాలు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి వారిలో తెలివైనటువంటి వారుగా,
జ్ఞానము కలిగిన వారుగా దానియేలు, షడ్రకు, అబేద్నెగో వీరు నిలబడ్డారు. ఎంత గొప్ప ధన్యత చూసారా. దేవుని యందు మనము నిలవబడి ఉండాలి. ఆయనందు భక్తి, ఆయనందు భయము మనము కలిగి ఉండాలి. అంతే, విజయము వీరు సొంతమైపోయింది. రాజాజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞకు భయపడి ఆ యొక్క భోజనం తినుంటే వీరి భక్తి జీవితం పాడైపోదును. కానీ రాజాజ్ఞకు భయపడకుండా దేవునికి భయపడి నిలబడ్డారు కాబట్టి దేవుడు వారికి ఉన్నతమైనటువంటి స్థాయినిచ్చాడు. దేవుడు వారిని దీవించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరికన్నా వీరు యోగ్యులుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాలు కూడా ఈ రకంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. ఎంత గొప్ప ధన్యత ఇది! దేవుడిచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యం ఇది. అంత మాత్రమే కాదండి, వారు ఆ దేశములో నిజముగా ఉన్నతమైనటువంటి స్థాయిలో మరి దేవుడు వారిని నిలవబెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే కనుక మరి దానియేలు రాజుకు వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని చెప్పడం, దానియేలు యొక్క స్థాయి కూడా మారిపోయినట్టుగా రాజు దానియేలుకి ఉన్నతమైనటువంటి స్థాయిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి భక్తి జీవితములో దేవుని మీద ఆధారపడి వెళ్ళినటువంటి జీవితము కనుక దేవుడు తోడుగా ఉండి దానియేలును నడిపిస్తూ ఉన్నాడు. కానీ గమనించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న అప్పటికి సాతాను కూడా భక్తిని చెడగొట్టేటటువంటి ప్రయత్నము వాడు చేస్తూ ఉంటాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క పనిలో మనమందరం కూడా బలముగా వాడబడాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఇక్కడ మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన జరుగుతూ ఉంది. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దొరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పున ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, స్థానములో అధిపతులను. ఇక్కడ 5వ వచనంలో రాయబడినటువంటి మాట, బాకా, పిల్లన గురోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే, విపంచిక, సకల విధములకు వాద్యములు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఏమీ కాదండి, ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేయించాడు, ఒక ప్రతిమ తయారు చేయించాడు ఈ నెబుకద్నెజరు. తయారు చేయించి నేను చాటిమి వేయిస్తాను, నేను ఒక రకమైనటువంటి మ్యూజిక్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తాను, అవి మోగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ విగ్రహానికి, ఆ బొమ్మకు మ్రొక్కాలి. మ్రొక్కితే పర్వాలేదు, మ్రొక్కకపోతే కనుక ఖచ్చితముగా మరి మండుతున్నటువంటి అగ్నిగుండంలో వేస్తానని ఒక రాజాజ్ఞ జారీ అయింది అక్కడ. ఇప్పుడు ఈ రాజాజ్ఞకు భయపడాలా, దేవునికి భయపడాలా? రాజాజ్ఞకు భయపడకుండా ఉంటే ఖచ్చితముగా అగ్నిగుండంలో వేసేస్తారు. దేవునికి భయపడితే, దేవునికి భయపడకుండా ఉంటే పరిస్థితి మళ్ళీ మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తం మీద అందరూ కూడా ఆ బొమ్మ మొక్కుతూ ఉంటే ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మొక్కలేదు. రాజుగారికి తెలిసింది, మరలా ఇంకొక అవకాశం ఇచ్చాడు. వాళ్ళు అన్నారు కదా, ఇదిగో అగ్నిగుండంలో వేసిన పర్లా, చావనైనా చేస్తాం కానీ ఆ బొమ్మకు మొక్కము అన్నారు. చూసారా, దేవుని భయపడుతున్నారా, రాజుకు భయపడుతున్నారా? రాజాజ్ఞకు భయపడుతున్నారా, దేవుని ఆజ్ఞకు భయపడుతున్నారా? దేవుని ఆజ్ఞకు భయపడుతున్నారు. భక్తి విషయంలో మేము ఎక్కడా కూడా భక్తిని కోల్పోకూడదు. ఎందుకంటే భూమి అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, ఆకాశం అందే కానీ వేరొకటి దానికి మొరక్కడానికి వీలు లేదు. నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో సేవించాలి అని రాయబడినటువంటి ఆజ్ఞ. వారి ఆ ఆజ్ఞకు కట్టుబడిపోయారు కాబట్టి దేవుని యందే భయభక్తి కలిగి ఉన్నారు. ఆ రాజుతో అంటున్నారు కదా, ఇదిగో రాజా నీ బొమ్మకు మేము మొక్కం. అప్పుడు రాజు అంటున్నాడు కదా, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తానన్నాడు. అగ్నిగుండంలో తీసుకెళ్ళి వేసేసినా కానీ, చావనైనా చేస్తాం కానీ నీ ప్రతిమకు, ఈ ప్రతిమకు మేము మొక్కము అని చాలా కడాఖండిగా చెప్పేశారు. దేవుడి మహిమ కలుగునుగాక. రాజు చెప్పినట్టుగానే అగ్నిగుండంలో వేసేశారు. మంట పెట్టారు. నెబుకద్నెజరు మండించారు. అగ్నిగుండంలో వేసే సమయంలో ముగ్గురే వేయబడ్డారు. కానీ
4వ వాడు కనబడుతున్నాడు రాజుకి. వేసినటువంటి వారు కూడా బూడిదైపోయారు. వేయబడినటువంటి వీరు అగ్నిగుండంలో ఆడుతూ ఉన్నారు. 4వ వాడు కూడా తిరుగుతున్నాడు. రాజుకు డౌట్ వచ్చి 4గురిని వేశారా 3గురిని వేశారంటే 3గురిని వేశారు. బయటికి తీసుకురమ్మంటే 3గురు బయటకు వచ్చారు. 3గురు కూడా కాలిపోయారంటే కాలిపోలేదు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. నిజంగా ఈ కార్యము అద్భుతమైనటువంటి కార్యము. ఈ కార్యము జరిగిన తర్వాత నెబుకద్నెజరు మాట, షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. కాబట్టి మరలా ఇంకో మాట్లాడుతున్నాడు ఆయన. కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, ఏమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఆయన ఒక శాసనాన్ని రాయించేశాడండి. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఈయన భక్తి జీవితము వీళ్ళ ప్రాణము హాని కలిగించినప్పటికీ దేవుడు ప్రాణాలు పోకుండా హానిని కూడా కీడును కూడా మేలుగా మార్చివేసి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని లేవనెత్తించాడు. కాబట్టి నేను అనే మాట ఏమిటంటే, భక్తి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించి మన భక్తిని కాపాడుకోవాలి. రాజాజ్ఞకు ఎవరు భయపడలా, దేవుని ఆజ్ఞకు భయపడ్డారు. రాజాజ్ఞకు భయపడితే భక్తి కోల్పోతారు. కానీ రాజాజ్ఞకు భయపడకుండా ఉన్నటువంటి భక్తులండి వీరు. దానియేలు కావచ్చు, షడ్రకు మేషకు అబేద్నెగో, అలాగే మంత్రసానులు, అలాగే యొకబేదు అమ్రాము, ఇలా చాలామంది ఉన్నారు భక్తులు బైబిల్ గ్రంథంలో. కొంతమందిని మాత్రమే నేను మీకు చూపించాను. నేను చెప్తున్న మాట ఏమిటంటే, సాతాను ఎన్నో రకాలుగా మనను భక్తిలో నుంచి పక్కకి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం చివరి వరకు వెళ్ళిపోతే ఆయన రాజ్యంలో మనం ఉంటాం, రాకడలో మనం ఉంటాం, ఎగిరి మేఘమెక్కి అంతస్తులో మనం ఉంటాం, వధువు సంఘము అనేటటువంటి దానిలో వధువుగా మనం ఉంటాం. అలా ఉండాలి అంటే భక్తిని కోల్పోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదాం, నిత్య రాజ్యములో చేరిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో రాజాజ్ఞకు భయపడకుండా నీ ఆజ్ఞకు భయపడి భక్తిని కోల్పోకుండా భక్తిని నిలుపుకొని ముందుకు సాగిన భక్తుల చరిత్ర మాతో మీరు మాట్లాడి ఉన్నారు దేవా. మేము కూడా ప్రభువా, పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ, శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభువా, భక్తిని కోల్పోకుండా నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుతూ నిత్యరాజ్యంలోనికి చేరువయ్యే ధన్యత భాగ్యము మందరికి దయచేయండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు సమస్తమును తొలగించి వేసి సమాధానము దయచేసి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.